నమస్తే. నమస్కారం. ఏం పేరన్నా? కంచి వెంకటేష్. అన్నా వెంకటేష్. వెంకటేష్ అన్న మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సునీత మహేందర్ రెడ్డి గారు. ఎందుకన్నా? తప్పకుండా రూలింగ్ గవర్నమెంట్ ఉంది, డెవలప్మెంట్ అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు. ఓకే, అంటే అసెంబ్లీ పార్లమెంటు భిన్నంగా ఉంటాయి కదా, దీనికి దానికి సంబంధం ఉండదు కదా? ఎంత సంబంధం ఉన్నా లేకున్నా ఇది ఇప్పుడున్న ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేస్తారని ఓట్లు వేస్తారు పబ్లిక్. అయితే ఆయన ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు కాబట్టి వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయింది. 3 నెలలకు ఎన్నికల కోడ్ తోటి ఏం హామీలు నెరవేర్చమంటావు? అన్ని ఓడ్చుకొని కేసీఆర్ ఓడ్చుకొని పోయిండు. ఇప్పుడున్న ఖాళీ ఖజానా చూపిస్తున్నాడు. కనీసం రివ్యూలు చేసుకొని ఇన్కమ్ రెవెన్యూ ఎక్కడ వస్తుంది, కొంచెం సిటరేట్ అయినాక అన్ని పథకాలు స్టార్ట్ అవుతాయి. వెంటనే ఎట్లా స్టార్ట్ అవుతాయి? మోడీ మేడం కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా, అంత ఈజీగా ప్రజలు ఆహ్వానిస్తారంటవా? ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆమె అక్కడ కొంచెం కేసీఆర్ తోటి వాళ్ళకున్న విభేదాలతోటి వచ్చింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు విభేదించుకుంటూనే ఉన్నారు 5 సంవత్సరాల నుంచి. పలుమార్లు పత్రికలలో కూడా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి రావాలని ఎప్పటి నుంచో మనసులు ఉన్నది. దాని సందర్భం కుదరక ఇప్పుడు వచ్చిర్రు బలమైన క్యాండిడేట్ కాబట్టి అధిష్టానం గుర్తించింది కాబట్టి టికెట్ ఇచ్చారు. మరి ఈటెల గారి పరిస్థితి ఏంటన్నా? చాలా మంది పబ్లిక్ టాక్ వెళ్తే ఈసారి బీజేపీ రావచ్చు అని ఒక అభిప్రాయం చెప్తున్నారన్న. ఈటెల గారిది ఏంటంటే ఆయన మనసులో ఒకటి ఉంటుంది, ఆయన సిద్ధాంతం ఒకటి ఉంటుంది, ఒక దాంట్లో పోయాడు. మనం ఏం చెప్తాం అని. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే తన గుంతలు తానే తవ్వుకొని పడ్డాడు, అది ఎవరేం చేయలేరు. అదే తెలంగాణ వ్యాప్తంగా 17 ఎంపీ సీట్ల గాను ఏ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోబోతున్నాను? అధికార పార్టీ ఎక్కువ వస్తుంది. ఏది? కాంగ్రెస్. అంతేనా? ఇక్కడ స్టేట్లో అధికారం ఏది ఉంటే వాళ్ళకి వస్తుంది. అదే మల్కాజ్గిరి అయితే పక్క సునీత మహేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేం పేరు? నా పేరు నారోజ్ జగ్జీవన్ చారి. ఓకే, చారి అన్న. ఇది మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? 100% ఈటెల రాజేందర్ గెలుస్తారు. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన ఉద్యమం నుంచి వచ్చినోడు, గరీబులకు అందరికి ఆ సాదా పథకాలు తెలిసినోడు, ఒక కరప్షన్ లేని మనిషి, ఒక నికారసైన మనిషి. అందుకే 100% మేము పార్టీ ఏది ఉన్నా సరే కానీ 100% ఈటెల రాజేందర్. కేవలం ఈటెల రాజేందర్ గారిని చూస్తారా? బీజేపీని చూడట్లేదా? 100% మోడీని చూస్తున్నాం. దాంతో పాటు సరైన వ్యక్తి మోడీ మంచి క్యాండిడేట్ ఇచ్చిండు మల్కాజ్గిరికి. కరెక్ట్ పార్టీకి కరెక్ట్ వ్యక్తి వచ్చిండు. కరెక్ట్ పార్టీకి కరెక్ట్ వ్యక్తి వచ్చిండు. అందుకనే ఈటెల రాజేందర్ 100% మేము చేసుడే కదా, వేరే వాళ్ళకి కూడా మేము చెప్పి మా కస్టమర్ల కోసం కూడా ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి బీజేపీ అని చెప్తాం. కానీ నిన్న కాక మొన్న మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉండొచ్చు కదా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు? లే కాంగ్రెస్ కరెక్టే. కాంగ్రెస్ వచ్చింది 3 నెలలే అయింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏం అనేది వర్కింగ్ ఏం కనిపిస్తలేదు. సరే వాళ్ళ అభివృద్ధి చేయడానికి టైం పడుతుందేమో ఏమో, అది అది అన్ని షార్ట్ పీరియడ్ లో వ్యతిరేకత వచ్చిందంటారా? 100% వచ్చినట్టే కదా. ఇప్పుడు రైతు బంధు అవన్నీ జనాల పెన్షన్స్ సరే వేస్తారేమో ఏమో తర్వాత సంగతి. కానీ ఇవాళ దేశంని కాపాడుతున్న నరేంద్ర మోడీ, ఇంకోటి కరప్షన్ లేని వ్యక్తి ఈటెల రాజేందర్. ఇదే జనాలు చూసేది రెండే. కరప్షన్ లేదు, అక్కడ కరప్షన్ లేదు, ఇక్కడ కరప్షన్ లేదు. ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ అట్లనే ఆళ్ళ లెక్క దొంగ లెక్కలు అవి ఉంటే మనం కూడా జనాలు కూడా ఎవడేయడు. ఆయన ఎంతో మందిని ఆదుకున్నాడు, ఎంతో మందికి సాయం చేసిండు పేదోళ్లకు. ఆయన పిలుస్తూ వస్తాడు, సామాన్యం లేక జనాలు తిరుగుతాడు. ఈ షోప్ టాప్ ఉన్నది అన్నది మంచి వ్యక్తి కాబట్టి అది. ఇంకోటి ఇప్పుడు తెలంగాణ పక్క పెడితే హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మరి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అది ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి అది చూసి బీఆర్ఎస్ కేసు. అలాంటప్పుడు ఎంపీ కూడా దానికి 100% అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అనేది లేదు. ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ ఈటెల రాజేందర్, నరేంద్ర మోడీ. అన్న ఫైనల్ గా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇంకా దారిలో పడలేదు. ఆయన కొంచెం టైం పడుతుంది. అది మీరైతే పక్క బీజేపీ 100%. కస్టమర్స్ నుంచి కూడా నేను పక్క బీఆర్ఎస్ లో ఉంటే కానీ నేను బీఆర్ఎస్ కి మాత్రం ఓటేయా, పక్క బీజేపీకి వేస్తా. మళ్ళీ మీ కస్టమర్స్ కూడా బీజేపీ వచ్చిన కలా చెప్తానే ఉంటాడు బీజేపీ ఈటెల రాజేందర్ అని చెప్తా. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ అయినా సరే పార్టీ గిట్టి పక్కకు పెట్టి, ఎందుకంటే న్యాయం ధర్మం వెంట పోవాలి. అది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏదన్నా ఇది మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు? ఈటెల రాజేందర్. ఆయన మంచి వ్యక్తి, ఉద్యమకారుడు. అంటే ఇట్లా బీజేపీని చూసేస్తారా, ఆ వ్యక్తిని చూసేస్తారా? ఇక్కడ వ్యక్తిని చూసేయచ్చు. అంటే పార్టీ ఏం లేదు, అడిగిట చూస్తాం కానీ ఇక్కడ వ్యక్తి మంచివాడే కదా. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నిన్న కాక మొన్న బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ లో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు కదా. మరి బీఆర్ఎస్ ఎంపీగా రాదంట? ఇంకా అది ఎంపీ ఎలక్షన్ వేరే, ఎమ్మెల్యే వేరే ఉంటుంది. మరి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ అంటే ఇంకా స్టేట్ వరకు అది అంతే. సునీత మహేందర్ రెడ్డి అని నిలబడేదేనా కాంగ్రెస్ నుండి? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటావు ఎంపీ?
ఇంకా నేషనల్ వైజ్ ఎక్కువ నేషనల్ వైజ్ చూస్తుంటారు ఇప్పుడు ఈ ఎలక్షన్లు అంతే. అంటే అందరు మోడీని చూస్తున్నారు అంతే. అంటే పైన ఎవరు వస్తారన్న సెంట్రల్ మోడీ వస్తాడు కాబట్టి ఇక్కడ ఎవరు బీజేపీ అభ్యర్థున్నా కూడా చేస్తారంట.